నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురువుని జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. అలాంటి గురువు ద్వారా విద్యనే కాదు సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో అంశాలని అభ్యసించవచ్చు. అలాంటి సద్గురుమూర్తి షిరిడీ సాయిబాబా. తిమిరంలో కొట్టుమిట్టాడుతోన్న భక్తులకు బాబా గురువై మార్గదర్శనం చేస్తున్నారు. తన సమాధి నుంచే బాబా ఎన్నో సమస్యలతో ఉన్న భక్తులకు పరిష్కార మార్గాలని చూపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అపర దత్తాత్రేయుడిగా అఖిల లోకం ఆనంద హృదయాలతో అర్చించే అవతారమూర్తి షిరిడీ సాయిబాబా. ఆయన రూపాలు స్వరూపాలు ఎన్నో ప్రాంతాలలో పూజలందుకుంటున్నాయి. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం నెల్లూరులోని శ్రీ సాయి దర్బార్ మందిరం. శ్రీ సాయినాథాయ నమః. సాయి అంటే శ్రేష్ఠుడు, కాలానికి అతీతుడు అని అర్థం. ఆనందదాయి అయిన సాయి సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా తన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే సాయి దర్బార్లో మహాయోగి రాజుగా కొలువు తీరాడు. దైవం మానుష రూపేణ అనే వేదోక్తికి షిరిడీ సాయిబాబా అచ్చమైన నిదర్శనం. తన సూక్తులు, ప్రబోధాలు, తత్వాలు, సందేశాల ద్వారా జాతికి సమైక్యతా సూత్రాల్ని అందించారు. సబ్కా మాలిక్ ఏక్ అనే విశిష్ట మాననీయ ఉపదేశాన్ని లోకానికి అనుగ్రహించారు. షిరిడీ సాయి ఓ వ్యక్తి కాదు, మహత్తర శక్తి. తన భక్తులందరినీ ఏకోన్ముఖంగా నడిపిస్తూ ఆధ్యాత్మిక దివ్య జీవన మార్గాన్ని సాయిబాబా అందించారు. అలాంటి మహనీయమూర్తి, మహిమాన్విత స్ఫూర్తి దేశం నలుచెరుగులా తన మూర్తిమత్వంతో, రూపాలతో భక్తుల్ని జాగృతం చేస్తున్నారు. నెల్లూరు పట్టణంలోని పద్మావతి నగర్లో సర్వాంగ సుందరమైన సాయి దర్బార్ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారికి అతి సమీపంలో ఈ సన్నిధానం కొలువై ఉంది. చుట్టూ రమణీయమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన పరిసరాలు, ఆకట్టుకునే వాతావరణం మధ్య సాయి దర్బార్ ఉంటుంది. అల్లంత దూరం నుంచే సాయి సన్నిధి ఆకర్షణీయంగా గోచరిస్తుంది. నెల్లూరు పద్మావతి నగర్లోని సాయి దర్బార్ మందిరానికి 2004వ సంవత్సరం మే 31వ తేదీన శంకుస్థాపన చేశారు. కడప జిల్లాకు చెందిన సాయి భక్తుడు దర్గా స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది. 18 స్తూపాలతో 10 అడుగుల ఎత్తులో ఈ మందిరాన్ని నిర్మించారు. భవన నిర్మాణంలో సాయి భక్తులే నిర్మాణ కూలీల్లాగా మారి ఆలయ నిర్మాణానికి రాళ్లు, ఇటుకలు, ఇసుక వంటి వాటిని స్వయంగా మోసి సాయి దర్బార్ని నిర్మించుకోవడం విశేషం. సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో శంకుస్థాపన చేసిన తర్వాత ఓ సంవత్సర కాల వ్యవధిలోనే ఈ మందిర నిర్మాణం పూర్తయింది. 2005వ సంవత్సరం జూన్ 1వ తేదీన సద్గురు దర్గా స్వామి ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. సాయి సన్నిధానం పై ప్రాకార భాగంలో దత్తాత్రేయ స్వామి ప్రతిమ, ఈ విగ్రహానికి ఎడం వైపు శంకర భగవత్పాదులు, కుడివైపు శ్రీపాద వల్లభుల విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి.
మొదటి అంతస్తు పై ప్రాకారం మీద దిగువ భాగంలో విడిగా సాయిబాబా విగ్రహం భక్తులకు శుభాశీస్సుల్ని అందిస్తుంది. సాయి మందిరానికి ఎడం వైపున పై భాగంలో మాణిక్య ప్రభు, సాయిబాబా, అక్కల్కోట స్వాముల ప్రతిమలు వరుస క్రమంలో గోచరిస్తాయి. సాయిబాబా మందిర ప్రధాన గోపురం బంగారు వర్ణంతో తేజోమయంగా భాసిల్లుతూ ఉంటుంది. ఆ గోపుర శిఖరాన్ని దర్శించుకోగానే భక్తుల మనోసీమల్లో అవ్యక్తమైన ఆనందానుభూతి తొణికిసలాడుతూ ఉంటుంది. సాయిబాబా ప్రధాన మందిర ద్వారానికి ఉన్న తలుపులపై అందమైన ఆకర్షణీయమైన రూపురేఖలతో వినాయకుడు, సాయిబాబా, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణమూర్తులు గోచరిస్తాయి. ఈ మూర్తులందరికీ నమస్కరించుకుని భక్తులు సాయినాథుడు కొలువైన ప్రధాన మందిరంలోకి చేరుకోగానే తాదాత్మ్య స్థితికి గురవుతారు. మందిరంలో అగ్రపీఠాన సమున్నత సింహాసనంపై మందస్మిత వదనార విందంతో ధవళ కాంతుల్ని విరజిమ్ముతూ భక్తాభీష్ట వరదుడై షిరిడీ సాయిబాబా విగ్రహం కొలువుతీరి ఉంటుంది. సాయిని దర్శించుకోగానే ప్రతి భక్తుని మనసు పులకిస్తుంది. ప్రతి హృదయం సాయినామ సంకీర్తనంతో పోటెత్తుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో ఈ లోగిలి అనునిత్యం ప్రతిధ్వనిస్తుంది. నేనున్నాను, నేను మీ సంరక్షకుడను, నేను మీ మొరల్ని ఆలకించడానికి ఇక్కడ ఆసీనుడనయ్యాను. నన్ను శరణు వేడండి, సాయి అని మనసారా పిలవండి, ఓయి అంటూ నేను బదులిస్తాను, మీకు అండగా నేనుంటాను అన్నట్టుగా సాయి దర్బార్లో యోగిరాజైన సాయినాథుడు సురుచిర దరహాసంతో కొలువై ఉంటాడు. ముట్టుకుంటే మాసిపోయే ధవళవర్ణం, సజీవ కళ ఉట్టిపడే సుందర విగ్రహం భక్తులకు అవ్యక్తమైన అలౌకికానుభూతిని అందిస్తుంది. ఇక్కడి సాయిబాబా విగ్రహం సాక్షాత్తు షిరిడీలోని సాయినాథుడి విగ్రహం వలె ముగ్ధ మనోహరంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సాయిబాబా విగ్రహం ముందు షిరిడీలో వలె సమాధి ఘట్టం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నివాసమాయి. షిరిడీలోని సాయి సమాధిలో సాయి భౌతిక దేహం ఉంది. అయితే ఈ సాయి దర్బార్ సమాధిలో 5 సంవత్సరాల పాటు భక్తులు తమ స్వహస్తాలతో లిఖించిన 6 కోట్ల సాయినామ కోటి నిక్షిప్తం చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి తెప్పించిన సాయిబాబా విగ్రహం అనిర్వచనీయమైన దివ్య సౌందర్య తేజస్సుతో భక్తులను అలరింపచేస్తుంది. సాయిబాబా మూల విరాట్ విగ్రహానికి ముందు భాగంలో మరో చిన్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి భక్తులు నిత్య అభిషేకాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రధాన విగ్రహానికి కుడివైపున సాయి పాదుకలుంటాయి. సాయిబాబా పాదుకలకు భక్తులు వినమ్రంగా నమస్కరించుకుంటారు. సాయి దర్బార్ కి ముఖ్య ఆకర్షణ ప్రధాన మందిరం అద్దాలతో తీర్చిదిద్దడం. ఈ మందిరంలో అలంకరించబడిన ప్రతి అద్దంలో సాయినాథుని విగ్రహ ప్రతిబింబం కనిపించడం విశేషం. బహుముఖ ప్రతిబింబాలుగా విడిపోయిన సాయి భగవానుడి రూపాన్ని అద్దాల్లో దర్శించుకుని భక్తులు పులకితులవుతారు.
శ్రీ సాయి దర్బార్లో అద్దాలతో బాబా లీలలను ఆవిష్కరింపచేసే దృశ్యాలు, ఇతర దేవతల దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ తరహా అద్దాల అలంకరణతో నిర్మితమైన సాయి సన్నిధానం వేరే ఎక్కడా లేదు. ఇక్కడి అద్దాల మందిరాన్ని నిర్మించడానికి గాను ఢిల్లీ నుంచి నిపుణులైన పనివాళ్లను రప్పించారు. 6 నెలల సుదీర్ఘ శ్రమ తర్వాత అందమైన అద్దాల మందిరం రూపుదిద్దుకుంది. ఆలయ లోగిలిలో, ఊయలలో సాయిబాబా రజతమూర్తి గోచరిస్తాడు. చెక్కతో తీర్చిదిద్దబడిన శేషతల్పం ఊయలగా సాయి డోలికలూగుతూ ఉంటాడు. భక్తులను ఆనంద పారవస్యంలో ఓలలాడిస్తూ ఉంటాడు. శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఓ దివ్యమైన రూపధారి సాయి, అపురూపమైన భక్తవరుడు సాయి. ఓ దివ్యమైన రూపధారి సాయి, అపురూపమైన భక్తవరుడు సాయి. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం.